డీటెయిల్స్ చూస్తే ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణాలపై కాంగ్రెస్ సర్కార్ నియమించిన నరసింహారెడ్డి కమిషన్ చైర్మన్ ను మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ పిటిషన్ సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. జ్యుడిషియల్ విచారణ అనకుండా ఎంక్వైరీ కమిషన్ గా వ్యవహరించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. నరసింహారెడ్డి స్థానంలో వేరొకరిని నియమించాలని సుప్రీంకోర్టు తెలిపింది. కాగా విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ నరసింహారెడ్డి లేఖ రాశారు. లేఖ కాపీని సుప్రీంకోర్టుకు న్యాయవాదులు అందించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పందిస్తూ ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే కొత్త జడ్జి నేతృత్వంలో కమిషన్ విచారణ కొనసాగించొచ్చని అభిప్రాయపడింది. వచ్చే సోమవారంలోపు కమిషన్ కు నూతన చైర్మన్ కు నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపింది. సోమవారంలోపు కోర్టును కొత్త చైర్మన్ పేరును వెల్లడిస్తామని అభిషేక్ మనుసింగ్ కోర్టుకు స్పష్టం చేశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించారు. అయితే కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ముగిస్తున్నట్లు సిజేఐ ప్రకటించారు. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి, మనం గమనించవచ్చు, ప్రస్తుతం దీనికి సంబంధించి అంటే విద్యుత్ కమిషన్ సంబంధించిన వ్యవహారంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు లో విచారణ జరిగింది. దీన్ని వాయిదా వేసిన నేపథ్యంలో మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రధానంగా చూస్తే ఇక్కడ కమిషన్ వద్దు అని చెప్పేసి కమిషన్ డిస్మిస్ చేయాలని చెప్పేసి కేసీఆర్ పిటిషన్ వేసిన నేపథ్యంలో కొన్ని అంశాలు ప్రధానంగా వచ్చాయి. అండ్ కమిషన్ ను ప్రెస్ మీట్ పెట్టడం కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. దాని తర్వాత లంచ్ తర్వాత పోస్ట్ పోన్ అవ్వడము, తదనంతరం ఆయన రాజీనామా చేయడం కూడా జరిగింది. అంటే ఈ మీడియా అనేది ఇష్టం రాజ్యంగా రాస్తుంది కాబట్టి నేను విషయాలన్నీ తెలియజేయాలని ఉద్దేశంతో మాత్రం నేను చెప్పాను, తెలియజేస్తానని చెప్పని కూడా ఆయన సుప్రీంకోర్టు లెటర్ కూడా రాశారు. మొత్తం మీద ఈ సుప్రీంకోర్టులో లంచ్ తర్వాత కూడా ఎవరు జడ్జి గారు చెప్తా ఉన్నారు. మొత్తం మీద పోస్ట్ పోన్ అయింది. మొత్తం మీద ఈ కేసులో అంటే ఈ కమిషన్ సంబంధించిన వ్యవహారాలు మాత్రం తెలంగాణ గవర్నమెంట్ కట్టుబడి ఉంది. ఖచ్చితంగా కమిషన్ ఎంక్వైరీ జరగాలి. దీంట్లో ఆయన కమిషన్ వద్దంటున్నాడు, కానీ కమిషన్ పెట్టడం వల్ల నష్టం ఏంటి, తర్వాత దీంట్లో ఎందుకు ఆయన ఎనికి తగ్గుతున్నాడు అన్న విషయాన్ని సుప్రీంకోర్టు నేపథ్యంలో మనకు కనిపిస్తాము. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ క్రైమ్ ఇన్నారెడ్డి.